ఇదిగో ఈ రెడ్డిగా కనిపించేది రేగి పుట్ట. దీనివల్ల ఉపయోగం ఏంటి, పూర్వంలో దీన్ని ఎలా ఉపయోగిస్తారనేదే మన వీడియో అనమాట. పూర్వకాలంలో ఏంటి, తుమ్మ ముళ్ళతోటి చెవులు ముక్కులు కుట్టించుకుంటారు. కాబట్టి దానికి వైద్యం ఏదో ఒకటి కావాలి కదా, దానికి ఆ పుండుకి ముళ్ళుతో కుట్టించుకున్నాక ఈ రేగి పుట్ట అనేది తీసుకొని, లేత పుట్ట అయితే కనుక మెత్తగా ఉంటుంది, నలిపి పుండ్లు అది పుట్టాల కుట్టించుకున్న దగ్గర ముక్కుకైతే చెవులకైతే దాని దగ్గర నీరాలో పిండి కట్టి పుండు ఏమన్నా అవుతుంటుంది కాబట్టి పెట్టుకుంటారు. అదే ముదురు పుట్ట అనుకోండి, దంచి దాన్ని బాగా పేస్టాలు చేసుకొని ఆ పుండు ఒక వారం రోజులు కానీ ఒక 4 రోజులు కానీ ఆ రేగి పుట్ట అనేది బాగా పేస్ట్లా చేసుకొని ఆ చెవులు ముక్కులు కుట్టించుకున్న ప్లేస్లో పెట్టుకుంటారు. ఇది పూర్వకాలంలో రేగి పుట్ట ఉపయోగించుకునే విధానం. ఏంటిది, చెవులకి ముక్కులకి. ఇలాంటివి పూర్వకాలంలో ఏమేం చేస్తారు అనే వీడియోస్ని తెలుసుకోవడానికి ఆల్ ఈజ్ వెల్ అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి. నీకు మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. నచ్చితే కనుక షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. పూర్వకాలంలో ఎలా వాడుతారు, ఎలా ఉపయోగిస్తారు అనేది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.